ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు, ఈ దేశాన్ని తలసరి ఆదాయాన్ని, ఈ దేశ వస్తుత్పత్తి సేవలను బట్టి ఈ దేశం అభివృద్ధి పథకంలో నడుస్తుందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో ఏ వస్తువుకైతే ఉత్పత్తి కారణమైన శ్రామికులు ఉన్నారో వారికి కూడు, గూడు, గుడ్డ, వైద్యము, విద్య ఇవి మనిషిగా పుట్టిన రక్త మాంసాలతో కూడుకున్న మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి అందుతున్నాయని, అందాయని వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా? కనీస అవసరాలు ఇవాళ అర్ధాకలితో చనిపోతున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ వైద్యం లేక చనిపోతున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ కూడు లేక, ఇలా గూడు లేక ఎన్నో ఇండ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు మనం చూస్తున్నాం. మరి ఇవి మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కనీస అవసరాలు కదా. నీ రోడ్లు, బిల్డింగులు, ప్రాజెక్టులు ఇవన్నిటిని ఏదో ఒకదాన్ని చూపించుకుంటూ, హైటెక్ను చూపించుకుంటూ, ఇవన్నీ చూపించుకుంటూ నువ్వు ఈ దేశం అభివృద్ధి పథకంలో నడుస్తుందని నీకు నువ్వుగా చెప్పుకుంటున్నావు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ పేద ప్రజలకైతే ఈ కనీస అవసరాలు అందుతున్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి.